కాకర్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ముఖ్యంగా కాకర్లపాడులో బీసీ జనాభా 90% ఉన్నది. గతంలో కూడా చాలా రోజుల నుంచి బీసీల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. కాకర్లపాడు గ్రామ పంచాయతీలో కానీ నేను ఒక మంచి విద్యావేత్తని. ఎంఏ బీఎడ్ చేసిన ప్రైవేట్ పాఠశాలలో ఇంతకుముందు గురుకుల పాఠశాలలో పనిచేసి ఇక్కడ ముఖ్యంగా నేను కాకర్లపాడు గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నెక్స్ట్ వచ్చే భవిష్యత్ తరాలకు మంచి విద్యను అభివృద్ధి చేయాలనేది నా ఉద్దేశము. తర్వాత మా ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారి సహకారంతో, ముఖ్యమంత్రి ఆశీస్సులతో నేను ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను ముందుకు వచ్చిన. గతంలో కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినట్టు వేరే ప్రభుత్వాలలో అంతా అవినీతి జరిగి వాళ్ళు ఎక్కడెక్కడో చేసి వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి పెట్టేది. కానీ ఇప్పుడు పారదర్శకంగా నన్ను వాళ్ళ ప్రజలు కాకర్లపాడు నుంచి ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, తర్వాత సన్న బియ్యం కావచ్చు, రకరకాల ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అన్నీ కూడా. అవి కాకుండా మిగతా వాటి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తర్వాత ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలనుకున్న అవసరం. ఒక చిన్న పాఠశాల కూడా ఇక్కడ, మన హాస్పిటల్ కూడా మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహకారంతో నేను నెక్స్ట్ మాకు ఉన్నటువంటి విద్యా వైద్యం పైన ఎక్కువ నేను ఫోకస్ పెట్టాలని అనుకున్నా. కాబట్టి మా యొక్క కాకర్లపాడు గ్రామం లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తల బలం కూడా నాకు ఒక బీసీ బిడ్డగా జిల్లా స్థాయిలో కానీ ఇంత వేరే దగ్గర కూడా నేను బాగా పనిచేసిన నాకు అవగాహన ఉంది. బీసీలు అంటే నేను చాలా బీసీల కోసం మంచి చేస్తా. బీసీలు ఒక్కరే కాకుండా కాకర్లపాడులో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా నాకు బాగా నన్ను ఆశీర్వదిస్తారని కూడా నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఒకసారి మనకు అవకాశం ఇస్తే నేను ఎవరిని కూడా తక్కువ చేయను. బీసీలని కానీ, ఓసీలని కానీ ఎవరిని కూడా అందరూ కూడా సమానంగా చూస్తా. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలన్నిటి కూడా ఖచ్చితంగా పారదర్శకంగా ఎవరైతే దానికి అర్హులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకందరికీ కూడా పథకాలు చేరేటట్టు చేస్తా. తర్వాత పెన్షన్లు బాగా మా ఊర్లో చూస్తే ముసలోళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర, అక్కడక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర తిండి లేకుండా వాళ్ళకి ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకపోతే వచ్చి వాళ్ళు రోజు గంటల తరబడి వాళ్ళు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తుంటారు అనమాట. అట్లా కాకుండా నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా వాళ్ళకు వీలైతే ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా నేను సొంతంగా, వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ముసలి దగ్గర ఇంటి దగ్గర పోయి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. నా పాలసీ అనమాట. ఎందుకోసం అంటే వాళ్ళు వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర కాకుండా సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి, కానీ ఆ సంక్షేమ పథకాలని తీసుకురావడానికి నేను మంచి చదువుకున్నాను. ఎంతో అంత మరి నేను చదువుకున్నాను కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం వచ్చినా దాన్ని ఇమీడియట్గా మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి అవసరం అనుకుంటే మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా అవినీతి పైన కూడా మాకు పోరాటం చేశారు అనమాట. ఎక్కడ అవినీతి ఉండకుండా చేశారు. కాబట్టి మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇందిరామ్మ ఇళ్ళలో ఎవరికి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా నిజంగా లబ్ధిదారు ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా మేము కూడా మా ఇల్లు ఇంటున్నాం, మేము ఇంటున్నాం, కానీ మేము మాకు ఇల్లు కావాలి, మా పార్టీలు ఉండడం కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా వీలైతే ఈ గ్రామానికి చాలా అభివృద్ధి పథకంలో తీసుకుపోతాం. దీన్ని ఇంకా ఎన్ని నిధులు కావాలని కూడా మాకు పైన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. నెక్స్ట్ మా గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లు మా వాళ్ళందరూ గెలిస్తే కార్యకర్తల బలం నాకు చాలా బాగుంది. ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డని. ఇంతకుముందు కూడా గతంలో ఒకసారి ప్రజాసేవ చేయాలనుకొని మా నాయన ఎలక్షన్లో నిలబడి ఓడిపోయాడు. అది కూడా నాకు సానుభూతి అవుతుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ వాళ్ళ అమ్మడి తాండా ఉంటుంది ఒకటి. ఆ తాండకు మా సొంత స్థలాన్ని ఇప్పుడు అమ్మితే కూడా దాదాపు లక్షల రూపాయలు వచ్చేటటువంటి ల్యాండ్ కూడా మా గ్రామ ప్రజల కోసం నేను సపరేట్గా వాళ్ళకి ఉచితంగా కూడా నేను ఇచ్చి వాళ్ళకి సపరేట్ రోడ్ ఇచ్చినటువంటి ఏర్పాటు కూడా చేసిన. మీరు కూడా అవసరమా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇక్కడ తాండకు అటు నుంచి దూరంకి వెళ్ళి కాకుండా మా పొలంలోకి వెళ్ళి సొంతంగా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చినాం. ఎందుకోసం అంటే మన తాండాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకూడదు. రాత్రిపూట వాళ్ళు వస్తారు కాబట్టి దూరంకి వెళ్ళి ఇవ్వకుండా సొంతంగా మా స్థలం కూడా ఇచ్చినాం. గ్రామ పంచాయతీకి మా యొక్క శాశక్తిలో కృషి చేస్తా. మేము ఎప్పుడైనా కూడా మాకు అవకాశం ఇస్తే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేను వాళ్ళకి పారదర్శకంగా పనిచేస్తా. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను సాయం చేయడానికి ట్రై చేస్తా. నాకు వాళ్ళ అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, అసలు మామనాడు జిల్లాలోనే మన కాకర్లపాడిని ఆదర్శ గ్రామంగా తీసుకోవడానికి నేను ట్రై చేస్తా. దీనికి మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారం బాగా ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.